వాళ్ళకి ఛాన్సులు ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. అయితే అది సక్సెస్ ట్రాక్ పై పరిగెడుతున్నప్పుడు. కానీ నేను కెరీర్ స్లంప్లో ఉన్నప్పుడే ఇస్తానంటూ రెడీ అయిపోయాడట ఈ నందమూరి వారసుడు. దీంతో అసలే కెరీర్ అంతంత మాత్రం ఉన్న ఈ టైంలో ఇలాంటి రిస్క్ అవసరమా గురు అంటూ స్వీట్ వార్నింగ్స్ ఇస్తున్నారట డై హార్ట్ ఫ్యాన్స్. తమ్ముడు తారక్ క్రేజీ ఫిల్మ్స్ తో ఇమేజ్ పెంచేసుకుంటే అన్న కళ్యాణ్ రామ్ మాత్రం అరహిట్టు 6 ఫ్లాపులు అన్నట్టుగా కెరీర్ లాక్కొస్తున్నాడు. బింబిసారా హిట్ పడిందని ఆనందించే లోపే అమిగోస్, డెవిల్ అంటూ అట్టర్ ఫ్లాప్లని ఖాతాలో వేసుకున్నాడు. ఈ పొజిషన్ లో ఇంకెవరైనా ఉండి ఉంటే క్రేజ్ ఉన్న హీరోతో జతకట్టి డీసెంట్ హిట్ అయినా కుట్టేవారు. కానీ కొత్త వాళ్లే కావాలంటూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చేసి మరోసారి చేతులు కాల్చుకున్న ఈ నందమూరి వారసుడు ఇప్పుడు మరోసారి రైటర్ శ్రీకాంత్ విస్సాని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాస్త ఆశ్చర్యం. అయితే బింబిసారా వంటి సాలిడ్ హిట్ ఇచ్చిన వశిష్ఠ కథతో బింబిసారా 2 ఉందంటున్న వార్తలు గట్టిగానే చక్కర్లు కొట్టాయి. కానీ ఈ గ్యాప్ లో ఇలా కొత్త డైరెక్టర్ కి ఒకే చెప్పడంతో షాక్ అవుతున్నారట నందమూరి ఫ్యాన్స్. అసలే కెరీర్ అంతంత మాత్రంగా ఉన్న ఈ టైంలో కలిసొచ్చిన బింబిసారా 2 సెట్స్ పైకి తీసుకెళ్లే ప్లాన్ చేయాలి, కానీ ఈ రిస్క్ ఎందుకు గురు అంటూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట. చూడాలి మరి రాబోయే రోజుల్లో హిట్టే కావాలంటూ లైనప్ లో ఏమైనా చేంజెస్ చేస్తాడో. For more videos like this, subscribe Big TV channel.